వేసవికాలంలో ఎక్కువగా ఫైర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైతే ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైతే ఈ వంటగదిలో ఫైర్ జరిగినప్పుడు, అలాగే సిలిండర్ నుంచి మంటలు వచ్చినప్పుడు, అలాగే ఏదైనా ఎలక్ట్రికల్కి సంబంధించి ఏదైనా ఫైర్ జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అధికారులు రాకముందు మనం ఇంట్లో ఎటువంటి ప్రాథమికంగా చేయాలనేది మా ఫైర్ సేఫ్టీ అధికారులు అడిగి తెలుసుకుందామండి. ఇక్కడ మెయిన్ చిన్నపిల్లలకి మనం చెప్పగలిగితే అట్లా ఆ గ్యాస్ ఫైర్ కానీ, ఎలక్ట్రికల్ ఫైర్ కానీ, లేదంటే రోడ్ యాక్సిడెంట్స్ కానీ, లేదా ఫ్లడ్స్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ చిన్నతనంలోనే వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు బాగా అవేర్నెస్ అవి ఎక్కువ వాళ్ళ నుంచే మనకి ఫ్యూచర్లో ఏదైనా ఫైర్ అయినప్పుడు, లేదంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని, లేదంటే వాళ్ళ చుట్టాలని, బంధువుల్ని ఇమీడియట్గా సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలా సో పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా అన్నీ తెలుసుకున్నారు. కానీ మెయిన్ ఈ వేసవికాలంలో ఎక్కువ ఫైర్ అవడానికి, ఎలక్ట్రికల్ ఫైర్ అవడానికి, గ్యాస్ ఫైర్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే వాతావరణంలో హీట్ పెరిగే కొద్దీ ఈ ట్రాన్స్ఫార్మర్లోని లేదా హెచ్చుతగ్గులు పెరుగుతూ ఉంటాయి. పవర్ సప్లై అనేది పెరగడం తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అవకాశం ఉంటుంది అనమాట. దానికి ఏం చేయాలంటే వైర్లలోని, ఇళ్లలోని ఈ గ్యాస్ లీక్ అయినప్పుడు వాళ్ళు ఎలా మనం ఎస్కేప్ అవ్వాలి, ఎలా ఫైర్ అనేది కంట్రోల్ చేయగలగాలి అనేది మనం 1 by 1 లేడీస్ ఎక్కువగా వంటలు చేస్తూ ఉంటారు. ఈ గ్యాస్కి సంబంధించి ఒకసారి లీక్ అయితే దానికి సంబంధించి ఒక 3 సూత్రాలు ఏమని చెప్పండి. మెయిన్ మనం రెగ్యులేటర్ అనేది ప్రతి 1 year 1.5 yearలో ఆ రెగ్యులేటర్ పైప్ అనేది ఖచ్చితంగా మార్చుకోవాలండి. అది కేవలం 60 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు ఉంటుంది అది. కానీ మేము ఏం చేస్తామంటే ఎక్కువ మేము సంవత్సరంలో 1000 ఫైర్ కాల్స్ వస్తాయి. విశాఖపట్నం సిటీలో 1000 ఫైర్ కాల్స్లో 50% అబో కేవలం గ్యాస్ లీక్ వల్లే వస్తున్నాయి అనమాట. ఏంటంటే ప్రజలకు అవేర్నెస్ లేకపోవడం, ఆ పైపులు మార్చుకోవడం, వంట అయినప్పుడు ఖచ్చితంగా రెగ్యులేటర్ దగ్గర ఆపరు, కేవలం స్టవ్ దగ్గర ఆపేసి పడుకుని పోతారు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ రెగ్యులేటర్లో పైపు నిండా గ్యాస్ అనేది ఫామ్ అయిపోయి అది ఉదయానికి తెల్లారిసారి మొత్తం పైప్ అంతా లీక్ అయిపోయి ఎక్కువ కాలం వాడడం వల్ల ఆ పైపులోంచి గ్యాస్ లీక్ అయిపోయి ఇల్లంతా ఫైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మేము నెంబర్ ఆఫ్ ఫైర్స్ ఇవే జరుగుతున్నాయి అనమాట. సో ఏం చేయాలంటే వంట చేసినప్పుడు పైపుని జాగ్రత్త చూసుకోవాలి. రెగ్యులేటర్ ద్వారా ఫైర్ ఆఫ్ చేయాలి. ఒకసారి వన్స్ కంప్లీట్ అవ్వగానే ఆ రెగ్యులేటర్ ఆఫ్ చేయడం, సంవత్సరానికి ఒకసారైనా ఆ పైప్ మార్చుకోవడం. కొంచెం సిలిండర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే లోపల వాషర్ ఉంటుంది, ఆ వాషర్ సరి చెక్ చేసుకోవాలి. వాషర్ సరిగ్గా పెట్టినప్పుడు కంపెనీలో చిన్న మ్యానుఫ్యాక్చర్ ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, పెట్టగానే గ్యాస్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఆల్రెడీ స్టవ్ వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఫైర్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలని అంటే సిల్క్ బట్టలు ధరించినప్పుడు బాడీకి ఏమైనా ఫైర్ అయినప్పుడు ఇమీడియట్గా పరిగెత్తకుండా కొంచెం ఆ కింద పడి అటు ఇటు దొరలడం వల్ల ఆక్సిజన్ సప్లై అయ్యి ఫైర్ అయితే ఆగిపోతుంది. తర్వాత ఏదైనా ఆ సిలిండర్ స్టవ్ కాలినప్పుడు బాగా దలసరగా ఉన్న క్లాత్ని వాటర్లో తడిపేసి దాని మీద కొట్టడం కానీ అవన్నీ చేయడం వల్ల గ్యాస్ సిలిండర్ ఫైర్ అనేది ఆగిపోతుంది. తర్వాత ఆయిల్ ఫైర్ అయినప్పుడు మన ఇళ్లలో మన ఇంటి దగ్గర పౌడర్ ఉంటుంది. పిండి వంటలు చేసినప్పుడు ఆ ఆయిల్ మీద ఫైర్ అయినప్పుడు పిండి కానీ సంథింగ్ గోధుమ పిండి కానీ, వరిపిండి కానీ, ఇసుక కానీ బాగా దాని మీద ఆ పెనం మీద వేసినట్లయితే ఇమీడియట్గా ఫైర్ అనేది ఆగిపోతుంది అనమాట. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం చాలా పెద్ద ప్రమాదాన్ని నివారించగలుగుతాం. ఇంకోటి ఏంటంటే వంట చేసేటప్పుడు ఖచ్చితంగా వంటగదిలో ఫ్రిడ్జ్ అనేది ఉంచకూడదండి. ఫ్రిడ్జ్ అనేది దాంట్లో ఫ్రీయాన్ అనే గ్యాస్ ఉంటుంది. ఈ వంటగదిలో హీట్ వల్ల ఆ ఫ్రీ అయిన గ్యాస్ అనేది ఎక్స్టెన్షన్ అయ్యి ఎక్కువ ఫైర్స్ అదే జరుగుతున్నాయి. వంటగదిలోనే ఈ ఫ్రిడ్జ్ అనేది పెడతారు. ఫ్రిడ్జ్ ఎప్పుడు కూలింగ్ కొంచెం శీతల ప్రాంతంలో ఉండాలి ఫ్రిడ్జ్ అనేది. దానికి ఏమాత్రం హీట్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఆ గ్యాస్ బయటకు లీక్ అయిపోయి ఆ సిలిండర్ అనేది కలపడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫైర్స్ ఈ ఫ్రిడ్జ్ ఫైర్స్, తర్వాత ఏసీలు, టీవీలు అవి ఏం చేస్తారంటే ఈ ఫ్యాన్లో 8 hours అబోవ్ కంటిన్యూగా ఫైర్ అయిన అది వర్క్ చేసినప్పుడు అట్లీస్ట్ 1 or 2 hours వాటికి రెస్ట్ ఇవ్వాలి. అలా లేనప్పుడైతే 10 hours కానీ ఏసీగా పనిచేసినట్లయితే దాంట్లో మెకానిజం బాగా హీట్ జనరేట్ అయిపోయి అది ఫైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూసినటువంటి విద్యార్థులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీరు వెళ్ళారు, అంతా కూడా చూసారు, ఎలా అనిపించింది? వాళ్ళు వచ్చి మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఫైర్లో ఒకవేళ మనకి ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ గట్రా ఏమైనా జరిగితే మనం ఎలా సేవ్ చేసుకొని మన పక్కన వాళ్ళని ఎలా సేవ్ చేయాలి, మళ్ళీ వాళ్ళు చెప్పిన యూజెస్ చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా బాగా చెప్పారు అక్కడ వాళ్ళు. ఇప్పుడు సపోజ్ మనం ఒక హౌస్లో కానీ, హాస్పిటల్లో కానీ ఇరుక్కుంటే బయటకి ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మనం తప్పించుకోవడం ఎలాగా, వేరే వాళ్ళని మనం హెల్ప్ చేయాలో చెప్పారు. చెప్పారు గ్యాస్ గురించి. ఇప్పుడు గ్యాస్ అంటుకుంటే మీరు ఏం కంగారు పడక్కర్లేదు, జస్ట్ ఒక వెట్ క్లాత్తో ఆపేయచ్చు అని చెప్పారు. ఆర్ ఎల్స్ బకెట్తోని ఆపేయచ్చు అని చెప్పారు.